Very good morning. Welcome to our channel. RPF SI and Constable 27th డే ఏం చదవాలి అండ్ 26th డే వరకు మీరు ఏం చదివారు అనే దానిపై కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ప్రతి ఒక్క మిత్రులు కూడా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది డెఫినెట్లీ. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపించి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, దయచేసి చెప్పండి. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. సో 26th డే మనం ఏం చదవమని చెప్పామంటే ప్రాఫిట్ అండ్ లాస్ చదవమని చెప్పాం, అండ్ గాంధీ బర్త్ టు డెత్ కంప్లీట్ చేసేయని చెప్పాం, అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ IFFM ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డ్స్ కూడా చదవండి అని చెప్పాను. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ గారికి ఎన్నవ ఏట వివాహం జరిగింది? సెకండ్ వన్, మొదటిసారిగా గాంధీ ఏ సంవత్సరంలో అరెస్ట్ చేయబడ్డాడు? టాల్స్టాయ్ ఆశ్రమాన్ని ఎప్పుడు స్థాపించారు? నెక్స్ట్ వన్, గాంధీజీ ఎప్పుడు దక్షిణాఫ్రికా నుండి భారతదేశంకి చేరుకున్నాడు, అంటే ఏ రోజున, ఏ ఇయర్ నుండి? ఫిఫ్త్ వన్, గాంధీజీ తన మొదటి సత్యాగ్రహాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించాడు? సిక్స్త్ వన్, ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగిన సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి గాంధీజీ అధ్యక్షత వహించారు? సెవెంత్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించేప్పుడు వైస్రాయ్గా ఎవరున్నారు? అండ్ బార్డోలి సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? ఈ సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ఏ ఇయర్ అనేది తెలియజేయండి. నైన్త్ వన్, గాంధీజీ ఎంతమంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి దండి చేరుకున్నాడు? అండ్ ఏ రోజున ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అనేది కూడా తెలియజేయండి. 10th వన్, గాంధీజీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు, ఎప్పుడు? ఇర్విన్ గాంధీల ఒప్పందంపై ఎప్పుడు సంతకాలు చేశారు? 12th వన్, గాంధీజీ ఏ సమావేశంలో విజయమో వీరస్వర్గమో అనే నినాదం ఇచ్చారు? 13th వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ని గాంధీజీ ఏమని పిలిచేవారు? అండ్ 14th వన్, మహాత్మా గాంధీజీకి రాజకీయ గురువు ఎవరు? ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ఏ భాషలో ఉండేది అండ్ దీని యొక్క ఎడిటర్ ఎవరు అనేది చెప్పడానికి ట్రై చేయండి. అండ్ మన యొక్క యాప్లో ఈ జీకే, ఇండియన్ పాలిటీ, కెమిస్ట్రీ అండ్ రైల్వే కోర్సెస్, సైన్స్ స్కూల్ బుక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ 27th డే డిస్కౌంట్స్ చదవండి అండ్ ఫండమెంటల్ రైట్స్, నేషనల్ స్పోర్ట్స్లో ఒక 50% చదవండి. దీంతోపాటు పిహెచ్ వాల్యూస్ చదవండి. పిహెచ్ వాల్యూస్ కూడా చదవడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే డైలీ ఒక టార్గెట్గా పెట్టుకొని చదివితే ఖచ్చితంగా క్రాక్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ తప్పక ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.